ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులకి ప్రభుత్వమే బడ్జెట్ కేటాయించి వేతనాలు ఇవ్వాలని గత 2 సంవత్సరాల నుంచి ఈ పద్ధతి కొనసాగుతుంది. దీన్ని రద్దు చేస్తూ జారీ చేసిన సర్కులర్ని రద్దు చేయాలని, ఈ బడ్జెట్ సమావేశాల్లో పంచాయతీలకు నిధులు కేటాయించాలని, పంచాయతీ కార్మికులకి ఉద్యోగ భద్రత ఇవ్వాలని, మల్టీపర్పస్ వర్కర్స్ విధానం రద్దు చేయాలని, ఇతర పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పి చలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్స్ ఏటు అనుబంధ సంఘం మా యూనియన్ తరఫున పోలీసులకి 15 రోజుల ముందు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆ 15 రోజుల్లో జాప్యం చేస్తూ రాత్రి కూడా ఉన్నతాధికారులతో నేనే స్వయంగా మాట్లాడాను. పర్మిషన్ ఇస్తామని చెప్పారు. రాత్రి 12 గంటలకు దాన్ని రిజెక్ట్ చేశారు. ఇది అన్యాయమైనటువంటి చర్య. ధర్నా చౌక్ ఎత్తేస్తే గత ప్రభుత్వం కేసీఆర్ ధర్నా చౌక్ని పునరుద్ధరించాలని వామపక్షాలు పోరాటం చేశాయి, ట్రేడ్ యూనియన్లు పోరాటం చేశాయి. ఆ పోరాటానికి రేవంత్ రెడ్డి మద్దతిచ్చాడు, కాంగ్రెస్ మద్దతిచ్చాడు. రేవంత్ రెడ్డి అధికారులు పెట్టిన తర్వాత అదే ధర్నా చౌక్లో ధర్నా చెప్పేటువంటి అవకాశం లేకుండా, నిరసన చెప్పేటువంటి అవకాశం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చర్యని తీవ్రంగా సిఐటియు, తెలంగాణ రాష్ట్ర కమిటీ, యూనియన్ రెండు ఖండిస్తున్నాయి. నిన్న అంగన్వాడీల మీద కూడా కర్కశంగా వివరించినటువంటి పరిస్థితి. ధర్నా చౌక్ ఉందే ధర్నా చేసుకోవడానికి 6 హామీల్లో ప్రజాస్వామ్యం 7వ హామీ అని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఈ నిర్బంధం పెట్టి పోలీసులు అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపలేరు. ఈ ఉద్యమాన్ని ఇట్లా ఆపాలని చూసినటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకున్నారు. ఈ రేవంత్ రెడ్డి కూడా ఇలానే కొనసాగితే కొడంగల్ పోక తప్పదు అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. ఈ అరెస్టులు ఖండిస్తూ గ్రామ పంచాయతీ, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఈ రోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో, ప్రతి పని ప్రదేశాల్లో నిరసన చెప్పాలని, అదేవిధంగా దీన్ని ఖండించాలని చెప్పి యూనియన్ నిర్ణయించింది. ఈ పిలుపుని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, ట్రేడ్ యూనియన్లు, కార్మికులందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు.